ఒక చెట్టు మీద ఒక పావురం ఉంటుండేది. దానికి ఒక కోడిపుంజుకు మంచి స్నేహం. ఆ పుంజు దగ్గరలో ఉన్న పూల తోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజున చాలా ఆకలితోనున్న నక్క ఒకటి ఆ పూల తోటలోనికి వచ్చింది. తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది. ఈ కోడి చక్కగా బలిసి ఉంది. దీన్ని ఎట్లైనా చంపి తినాలి అని అనుకుంది ఆ నక్క. మెల్లగా వెళ్ళి అమాంతం కోడిపుంజును పట్టుకొని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది. కోడి భయంతో సంచిలో నుండి అరుస్తోంది. చెట్టుపైన కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. నక్క కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని నక్క చూసింది. ఆహా, ఏమి అదృష్టం నాది! ఒక కోడి, ఒక పావురం నాకు దొరికాయి. ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అని అనుకుంది. చేతిలోనున్న సంచిని కింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరగా వెళ్ళింది. మంచి సందు దొరికింది అనుకుని కోడి వెంటనే సంచిలో నుండి బయటికి వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి పక్కనే ఉన్న పొదల్లో దాక్కుంది. నక్క పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. ఓసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది. ఆ రోజుకు ఆ కోడితోనే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే, గుండె గుబేలు ఉంది. కోడి లేదు కానీ ఒక రాయి ఉంది. కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి పావురము ఒక్కచోట చేరి నక్క తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే అత్యాశ అవమానాల పాలు చేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త కథతో మీ ముందుంటాను.